డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏమైంది? ఇప్పుడు ఇదే ప్రశ్న పవన్ అభిమానులు వేధిస్తోంది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్న పవన్ ఇవాళ జరిగిన కేబినెట్ భేటీకి హాజరు అవుతారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఎంతో ఇంపార్టెంట్ అయిన మంత్రివర్గ సమావేశానికి పవన్ డుమా కొట్టారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 17న అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఈఎన్టీ వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి సర్జరీ చేశారు. పవన్ కళ్యాణ్కు సర్జరీ చేశారని తెలియడంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి, సర్జరీ ఎందుకు చేశారని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ గురించి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ సర్జరీ చేశారు. ముక్కుకు సంబంధించిన ఈ శస్త్రచికిత్సను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం పవన్ కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి 10 రోజులకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు శస్త్రచికిత్స అనంతరం చెప్పారు. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2018లో నడక మార్గంలో తిరుమల వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక 2024లోనూ అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లారు. ఆ సమయంలో ఆయన అస్వస్థకు గురయ్యారు. జ్వరం, ఇతర సమస్యల కారణంగా మరో రోజు తిరుమలలోనే ఉండిపోయారు. ఈ 2 సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్ పడిన ఇబ్బందిని చూసిన వారికి ఆయన ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం అర్థమైంది. తిరుమల నుంచి వచ్చిన తర్వాత కూడా 1-2 సందర్భాల్లో పవన్ ఇబ్బంది పడ్డారు. 2026 ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా కేబినెట్ భేటీకి దూరమయ్యారు. కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సైనస్, ఆస్తమా, నడునొప్పి, తరచుగా జ్వరం బారిన పడటం వంటి సమస్యలు ఆయన ఇబ్బంది పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలని జన సైనికులు కోరుకుంటున్నారు. ఇక ఇవాళ జరిగిన కేబినెట్ భేటీకి పవన్ దూరంగా ఉండడంతో మరోసారి పవన్ కు ఏమైందని ఫ్యాన్స్ మరోసారి ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం తమ అభిమాన హీరో నేత రెస్టింగ్ మోడ్లో ఉన్నారని, త్వరలోనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ముందుకు వస్తారని ఫ్యాన్స్ ధీమా చెప్తున్నారు. పవన్ ప్రస్తుత హెల్త్ కండిషన్ పై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ హెల్త్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా
పవన్ అభిమానుల్లో జన సైనికుల్లో ఒక ఆందోళన అయితే నెలకొనిందని చెప్పొచ్చు. ఈ రోజు కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం ఆ ఆందోళన మరింతగా రెట్టింపు చేస్తుంది అని చెప్పేసి పవన్ అభిమానుల నుంచి తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించి కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఆయన నిరంతరం రాజకీయాల్లో ప్రజాసేవకు అంకితమయ్యారని చెప్పొచ్చు. అయితే గత ఏప్రిల్ 18 అంటే ఈ నెల 18న పవన్ కళ్యాణ్ ఒకసారిగా అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో ఆయనని సర్జరీ చేయాలని చెప్పేసి వైద్యులు భావించారు. ఏదైతే ఈ ఏప్రిల్ 18న ఆయనకి అస్వస్థతకు సంబంధించి సర్జరీ కూడా చేశారు. ఆ సర్జరీ తర్వాత ఆయన కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది. సర్జరీ కూడా హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ అంటే 7 నుంచి 8 రోజులు 10 రోజులు సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ రెస్ట్ లోనే ఉన్నారు. అందుకోసమే ఈ రోజు కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారనేది మాత్రం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, కుదుట పడాలని, మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని చెప్పేసి కూడా ఈ బడా నేతలు తమ ట్వీట్ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. అయితే డైరెక్టర్లు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 7 నుంచి 10 రోజులు పవన్ కళ్యాణ్ కి పూర్తి విశ్రాంతి అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. సో అందుకోసం అంటే లాంగ్ టర్మ్ లో ఇది కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా 7 నుంచి 10 రోజులు మాత్రము హెల్త్ కండిషన్స్ దృష్ట్యా ఆయన విశ్రాంతిలోనే ఉండాలని చెప్పేసి వైద్యులు గట్టిగా సూచించిన మీదనే ఆయన ప్రజాసేవలో కాస్త దూరం ఉన్నారని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. అయితే జన సైనికుల్లో కావచ్చు, పవన్ అభిమానుల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గత వారం 10 రోజులుగా ప్రజల ముందుకు రాకపోవడము, ఆయన విజువల్స్ ప్రజలకు కనిపించకపోవడంతో కాస్త ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటగానే ఉంది. మరో కొద్ది రోజుల్లో ప్రజల ముందుకి తన డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రాబోతున్నారని మాత్రం పవన్ జనసేన కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. దీంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిట్ విచారణకు వచ్చారు. మద్యం రవాణా అవకతవకల కేసులో కీలక నిందితుడిగా రాజ్ కేశిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 400 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిట్ ప్రాథమిక నిర్ధారణ చేసింది. ఇప్పటికే ఈడీ కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇదే అంశం గురించి సిట్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ ఆకుల ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సిట్ కార్యాలయం వద్ద ఏమైనా టెన్షన్ వాతావరణం ఉందా? ఇంద్రజ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి A1 గా రాజ్ కేశిరెడ్డి ఉన్నారు. చాలా రోజులుగా అంటే చాలా నెలలుగా
ఈ మద్యం కుంభకోణం విషయంపై విచారణ కూడా జరుగుతుంది. అయితే ప్రజెంట్ విజయవాడలో ఉన్న చిట్టు కార్యాలయానికి రాజ్ కేశిరెడ్డి అయితే కాసేపటి క్రితమే చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు సంబంధించి ప్రత్యేకమైన క్వశ్చనర్ ని కూడా తయారు చేసి వివిధ రకాల క్వశ్చన్స్ తో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా సార్లు రాజ్ కేశిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని సిట్ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా రమ్మని కూడా పిలవడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన ఒకసారి కూడా ఆ సిట్ విచారణకు విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి హాజరు కాలేదు. దీనిపై సిట్ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన ఎట్టకేలకు ఉదయం 10 గంటలకు ఆయన సిట్టు విచారణకు రావాల్సి ఉంది. కానీ కాస్త ఆలస్యంగా ఎట్టకేలకు దాదాపు ఇప్పుడు 1 గంట ప్రాంతంలో ఆ సిట్ కార్యాలయం విచారణకు వచ్చారు. ప్రజెంట్ లోపల విచారణ కొనసాగుతుంది. అయితే ఒకసారి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ ప్రభుత్వమే మద్యం తయారు చేయడం కానీ మద్యాన్ని షాపుల నుంచి మద్యం అమ్మే దుకాణాల వరకు కూడా ప్రభుత్వమే మొత్తం పర్యవేక్షణ అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో మాత్రం ఉండేది. అయితే కేవలం ఎక్కడైతే డిస్టిలరీస్ ఉంటాయో అంటే మద్యం తయారు చేసే కంపెనీలు అక్కడ నుంచి అటు మద్యం విక్రయించే షాపుల వరకు మాత్రం అంటే మద్యం రవాణాకి సంబంధించి ఒక థర్డ్ పార్టీ కంపెనీకి రవాణాకి సంబంధించి అయితే ఈ కాంట్రాక్ట్ ని అప్పట్లో ఉన్న ప్రభుత్వం అప్పగించింది. ఆ సిగ్మా అనే ఒక సంస్థ ఈ కాంట్రాక్ట్ ని దక్కించుకుంది. ఆ సిగ్మా అనే సంస్థ అనేక మరికొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి రవాణా చేస్తూ ఉండేది. సో ఆ టైంలోనే దాదాపు 400 కోట్లకు పైగా ఆ డబ్బు స్కామ్ గురైందని కూడా సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దానికి సంబంధించి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే రాజ్ కేశిరెడ్డి అనే వ్యక్తే మొత్తం ఈ వ్యవహారానికి సూత్రధారి. ఆయనే ఎలాంటి కంపెనీలకి రవాణాకు దీన్ని తీసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఎలా చేస్తే డబ్బుని ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బుని స్కామ్ చేయొచ్చన్న విషయాల గురించి ఈయనే రూపకల్పన చేసినట్టు ఈయన పర్యవేక్షణలో మొత్తం ఆ స్కామ్ అంతా జరిగినట్టు కూడా ప్రాథమికంగా ఆ సిట్ అధికారులు గుర్తించారు. సో చాలా రోజులుగా దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో ఆయన విచారించేందుకు ఈ రోజు సిట్ కార్యాలయానికి ఆయన పిలిపించుకున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి చాలా నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు సునీల్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వాళ్ళు కూడా గత వారంలో అంటే 24న విజయవాడ సిట్ కార్యాలయానికి ఇదే అంశంపై హాజరు కావాల్సి ఉంది. విచారణకు సంబంధించి వాళ్ళు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. కుటుంబంలో అనారోగ్య సమస్యల కారణంగా మరోసారి హాజరవుతామని వాళ్ళు అప్పట్లో తప్పించుకోవడం జరిగింది. సో ఇప్పటికే సిట్ అధికారులు అంటే వాళ్ళకి సంబంధించి కూడా కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ఆదేశాలతో మరోసారి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ప్రత్యేకమైన ప్రశ్నావళితో ఆ సిట్టుకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ కేశిరెడ్డిని అయితే విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ విజయవాడ సిట్ కార్యాలయంలో కనిపిస్తుంది. ఇంద్రజ. ఎస్ దుర్గా ప్రసాద్, విచారణ ఇంకా కొనసాగుతుందా? అధికారులు ఏ అంశాలపై ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఏ అంశాలపైన సిట్ విచారణ కొనసాగుతుందంటే కొన్ని అంటే ఏ విధంగా డబ్బుని వేరే మార్గాల్లో మళ్లించారు. దాదాపు 400 కోట్ల పైన అంటే పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి ఏ విధంగా మళ్లించారు, ఏ కంపెనీలకు ఈ రవాణానికి సంబంధించి కేటాయించారు, ఎలాంటి కంపెనీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ అసలు అవకతవకలు జరిగాయి, ఇదంతా కూడా ఎలా రూపకల్పన జరిగింది, ఎంతెంత మందిలో ఇన్వాల్వ్ అయ్యారనే విషయాలపైన కూడా ప్రజెంట్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈడీ కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా ఎంపీగా పనిచేసిన వాళ్ళ ఇంట్లో, ప్రముఖ నాయకులందరూ వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ ఒకేసారి ఏకకాలంలో రైడ్స్ కూడా నిర్వహించింది. సో దానిలో భాగంగా ఈ రోజు దర్యాప్తు కొనసాగుతుంది. అంటే విచారణలో భాగంగా మొత్తంగా అంటే ఎలాంటి క్వశ్చన్స్ ద్వారా మరింత సమాచారం రాబట్టే పనులు అయితే సిట్ అధికారులు ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన క్వశ్చన్స్ కూడా రెడీ చేసుకుని కొంతమంది ప్రత్యేకమైన అధికారులు కూడా మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంద్రజ. రైట్. కేసులో ఇప్పటి వరకు బయటపడిన కీలక విషయాలేంటి ప్రసాద్? ఇప్పటి వరకు ప్రధానంగా అంటే 400 కోట్ల మేర అవినీతి జరిగింది, దారి మళ్లించారు అక్రమంగా. అంటే ఆ నాణ్యం లేని ప్రతి ఒక్క డిఫరెంట్ బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేశారు పెద్ద ఎత్తున. అంటే ఏదైతే ప్రభుత్వమే అవినీతి లేకుండా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తుంది, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మద్యం అంటే ఎక్కువ మనీ వచ్చేది మద్యం నుంచే కాబట్టి అలాంటి దాన్ని ప్రభుత్వ చేతుల్లో పెట్టుకుని ఏ విధంగా స్కామ్ చేయొచ్చు అన్న విషయాన్ని ఏ విధంగా రూపకల్పన చేశారు,
దానికి సంబంధించి ప్రత్యేకమైన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా నియమించుకుని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎలా రూపకల్పన చేశారు, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఏం చేస్తే అంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని వేరే మార్గాల్లో మళ్లించవచ్చు, ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాలు ప్రాథమికంగా ప్రజెంట్ అయితే విషయాలు ఆల్రెడీ ఇంతకు ముందు సిటీ విచారణలో దర్యాప్తులో బయటకు వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు మొత్తంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయం గురించి ప్రజెంట్ విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. చాలా మంది ఇప్పటికే వెలుగులోకి వచ్చారు. మరోవైపు ఈడీ కూడా రంగప్రవేశం చేయడంతో దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. సో ఈ రోజు విచారణ తర్వాత రాజ్ రెడ్డి ఎలాంటి విషయాలు విచారణలో అధికారులు చెప్పనున్నారు. ఈ రోజు మరింత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలు వెలుగులోకి రాబోతున్నారు. అసలు 400 కోట్లకే జరిగిందా, ఇంకా పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉందా అనే విషయాలు విచారణ జరిగిన తర్వాత మనకి అధికారులు చెప్తే మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ విచారణ ఇక్కడ సిట్ కార్యాలయంలో జోరుగా జరుగుతుంది. అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏమైనా సంకేతాలు ఉన్నాయా ప్రసాద్? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాజ్ కిషన్ రెడ్డి అనేక సార్లు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 24వ తేదీన ఆయన అంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో దానికి కౌంటర్ గా అంటే మే నెలకి దాన్ని ఆ బెయిల్ పిటిషన్ ని ఆ కోర్టు వాయిదా వేసింది. అదేవిధంగా సిట్ పోలీసులకు కూడా అప్పటి వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయొద్దంటూ కూడా తీర్పులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అప్పటి వరకు కూడా ఆయన్ని పోలీసు అరెస్ట్ చేసే అవకాశం లేదు. కోర్టు అంటే ఒకే రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి అదే రోజు తీర్పు రాబోతుంది. సో అదే రోజు సిట్ అధికారులకు కూడా తెలియబోతుంది. సో అప్పటి వరకు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. ఈ రోజు కేవలం విచారణ మాత్రమే ఉంటుంది. సో ఆ విచారణలో కీలకమైన విషయాలు బయటకు వస్తే ఆ కేసు పరిస్థితి బట్టి జరిగిన స్కామ్ బట్టి ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జర్నలిస్టుల ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులపై ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడు జగన్మోహన్ రెడ్డికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా నిందితుడిని గురి తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన చాలా దురదృష్టం, మానవ సమాజానికే ఒక కళంకం లాంటిది. ఎందుకంటే హంతకుడు జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని చంపేసేంత నేరం అయితే అతను ఏమీ చేయలేదు. ఒక కొట్లాట కేసులో ఆయన ఈ ఫలానా వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు అని చెప్పడం ఒకటే కారణం. అతను ఉన్మాదంతో కేవలం నేరాలతోటి, ఒంటి నిండా నేరాలతోటి, ఆయన జీవితం అంతా నేరాలతోటి నిండి ఒక మృగంలా మారిపోయి మటన్ కత్తితోటి 19 చోట్ల గాయపరిచాడంటే అతను ఖచ్చితంగా మానవ ఉన్మాది. అటువంటి ఉన్మాదిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, లేదా ప్రత్యేక కోర్టులో ఉరి తీయాలి తప్ప ఇలాంటి వారిని బెయిల్ ఇచ్చి బయటికి పంపితే మరొక జర్నలిస్టునో, మరొక న్యాయవాదినో, మరొక పోలీసునో ఖచ్చితంగా హతమారుస్తాడు. ఇటీవల కాలంలో అనేక చోట్ల న్యాయవాదుల్ని, పోలీసుల్ని, జర్నలిస్టుల్ని ఇటువంటి హంతకులు ఎలాంటి భయం లేకుండా తెగ నరుగుతున్నారు. వాళ్ళకి చట్టంతో పని లేదు. వాళ్ళ వెనకున్నటువంటి డబ్బు, దర్పం రక్షిస్తాయనేటువంటి ఏకైక కారణంతో
ఇవాళ చాలా తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు అడవుల్లో ఉండడానికి కూడా ఏమాత్రం అర్హులు కాదు. అలాంటి వ్యక్తులు మానవ సమాజంలో మధ్యలో తిరుగుతూ ఒక ఉదయం వేళ వాకింగ్కి వెళుతున్నటువంటి జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా చంపాడంటే అతన్ని మళ్ళీ కోర్టులో నుంచోబెట్టి నేరం చేసావా లేదా ఇటువంటి అన్నీ కూడా ఈ రోజుల్లో అయితే అనవసరమైన నా అభిప్రాయం. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం కూడా వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. అదే పందాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లన్నీ కూడా ఏకమై ప్రతి క్లబ్ నుంచి కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం పంపాలి. అందుకు తగిన విధంగా ప్రెస్ క్లబ్లన్నీ కూడా చర్య తీసుకుంటాయని నేను ఆశిస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా భూ కబ్జాదారులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. అక్రమాల పరిశీలనకు వచ్చిన అధికారులపై మాఫియా దాడులు చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. వీఆర్ఓలపై బ్యాక్ టు బ్యాక్ జరిగిన దాడులు ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ముప్పాడలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ గ్రావెల్ను తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో గ్రావెల్ తవ్వకాల పరిశీలనకు వెళ్లారు వీఆర్ఓ బాబురావు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరిపి రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా రవాణా చేయవద్దని వీఆర్ఓ ప్రశ్నించి అడ్డుకోవడంతో మాఫియా రెచ్చిపోయింది. గ్రావెల్ రవాణాదారులు వీఆర్ఓపై దాడికి దిగారు. ఈ దాడి ఘటనపై వీఆర్ఓ బాబురావు స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇక మరో సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమ లేఅవుట్ను పరిశీలించేందుకు వెళ్లిన వీఆర్ఓపై అక్రమార్కులు దాడులు చేశారు. వీఆర్ఓపై దాడి చేసిన పలుపరుల్లో జరిగింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి పూడ్చివేతపై పరిశీలనకు వెళ్లిన వీఆర్ఓ ముద్రబోయిన వెంకటేష్ పై పలపర్రు గ్రామానికి చెందిన ముంగర ఏడుకొండలు దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఆయన కైక్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
మొత్తంగా వరుస ఘటనలు విఆర్ఓల ఆత్మస్థైర్యానికి దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, అధికారులపై జరిగిన తాజా దాడి వివరాలు ఏమిటి? అక్రమ లేఅవుట్ ను అడ్డుకున్న విఆర్ఓపై టీడీపీ నేత అతని కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారు. అంటే మండవల్లి మండలం పులపర్రు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులపర్రు గ్రామంలో మోటూరు కాలువ మార్జిన్ పూర్తి చేసి అక్రమ లేఅవుట్ వేస్తున్నారంటూ కూడా ఎంఆర్ఓకు ఫిర్యాదు రావడంతో అయితే ఎంఆర్ఓ ఆదేశాల మేరకు అయితే పులపర్రు విఆర్ఓ వెంకటేష్ ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ మోటుపర్రు కాలువ పూడ్చడాన్ని అవన్నీ చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ముంగరు టీడీపీ నేత అలాగే కుటుంబ సభ్యులు కూడా ముంగరు ఏడుకొండలు అతని అనుచరులు ఆ కుటుంబ సభ్యులు కూడా విఆర్ఓ వెంకటేష్ పై దాడి చేశారు. ఆ దాడి చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తి వచ్చి అడ్డుకున్నా సరే అతనిపై అయితే దాడి చేసి అతను చంపేస్తానంటూ కూడా బెదిరించిన సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విఆర్ఓ వెంకటేష్ కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి నుంచి కూడా చికిత్స పొందుతున్నాడు. ముఖ్యంగా అంటే ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ పంట కాలంలో కబ్జాకు గురవుతుంది, అలాగే అక్రమ లేఅవుట్లు వేస్తున్నారంటూ ఎంఆర్ఓకు వచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఆ సంఘటన ప్రదేశానికి వెళ్ళాను. అదే సమయంలో ముగ్గురు ఏడుకొండలు అతని కుటుంబ సభ్యులు కూడా నాపై దాడి చేశారు. అంటే విధి నిర్వహణలో ఉన్న విఆర్ఓ పైన దాడి చేస్తూ నా విధులను ఆటంకం కలగజేయడంపై అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అంటే విధి నిర్వహణలో నాపై దాడి చేస్తూ అయితే నిన్నటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పి విఆర్ఓ వెంకటేష్ చెప్పిన పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలో చూసినట్లయితే అంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘటనా స్థానాలకు వెళ్ళినప్పుడు ఈ వీరు దాడి చేయటంపై అయితే ఒక అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విఆర్ఓకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా అక్రమ లేఅవుట్ ప్రాంతాల్లోకి వెళ్ళిన విఆర్ఓ వెంకటేష్ పై అయితే వారి కుటుంబ సభ్యులు 3-4 వచ్చి అటు తప్పించుకుపోయిన విఆర్ఓ వెంకటేష్ అయితే పిడుగు తిరుగుతూ కూడా బూతులు తిడుతూ అడ్డు వచ్చిన వారిపై కూడా నెట్టుతూ కూడా నాకు కైకలూరులో రౌడీ షీటర్లు ఉన్నారు, నేను ఎంత తేలుస్తాను, నిన్ను చంపేస్తానని బెదిరించడంపై అయితే ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా దీనిపై అయితే కైకలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.